అండి. ఆలు ఫ్రైని ఎప్పుడు రెగ్యులర్‌గా కాకుండా ఈ విధంగా తురుముకొని చేసుకున్నట్టుగయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇది 1 వీక్ వరకు కూడా మనకు స్టోర్ ఉంటుంది. దీనికోసమైతే ముందు బంగాళదుంపలు తీసుకొని పైన ఉండే చెక్క అంతా కూడా తీసుకోవాలండి. వీటిని వాటర్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఇంట్లో ఉండే ఏదైనా గ్రేటర్ ఉంటుంది కదా! ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్‌తో అయితే ఇలా బంగాళదుంపలను పట్టుకొని తురుముకున్నట్టుగయితే మనకి పొడవుగా వస్తాయి. అలాగే నీట్‌గా ఉంటాయండి చూడడానికి కూడా. ఈ తురుము అనేది నల్లబడకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, ఈ విధంగా బంగాళదుంప తురుమంతా కూడా అందులో వేసుకొని ఉంచుకోవాలి. ఇలా అన్ని దుంపల్ని కూడా గ్రేట్ చేసుకొని, వేసుకొని పైన ఉండే ఈ నురగంతా కూడా పోయినంత వరకు కూడా మనం వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి తురుము అనేది విడివిడిగా అవుతుంది. అలాగే కలర్ కూడా వైట్‌గా వస్తుందండి. మన ఇంట్లో ఉండే ఏదైనా చిల్లుల గిన్నె లేదైనా ఇలాంటి ప్లాస్టిక్ టబ్‌లో వేసుకొని ఇలా ట్యాప్ దగ్గర పెట్టేసి మనం చేత్తో కలుపుతూ ఈ విధంగా అయితే కడుక్కున్నట్టుగా అయితే బంగాళదుంప తురుము అనేది వైట్‌గా వస్తుంది. దీన్నైతే ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఒక అరగంట వరకు అయితే పక్కన పెడితే మనకు అందులో ఉండే వాటర్ అంతా కూడా కింద ఉండే ప్లేట్లోకి అయితే వచ్చేస్తుందండి. ఈలోపు అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప తురుము అంతా కూడా కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టి ఫ్రై అయినట్టుగా అయితే మనకి తురుము అనేది ఒకే కలర్లో ఈవెన్గా వేగుతుంది. ఇలా వేగడానికైతే మనకి 10-15 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే సెకండ్ టైం కూడా ఈ విధంగా తురుముని కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకున్నట్టుగా అయితే మనకి చక్కగా వేగుతుంది. క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఇది బయటకు వెళ్ళేటప్పుడు లేదంటే ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కూడా మనం స్టోర్ చేసుకొని తీసుకున్నట్టుగా అయితే మనకి లంచ్లోకి స్నాక్స్కి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం పల్లీలు వేసుకొని ఈ విధంగా అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరి కొంచెం జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా చక్కగా వేగనివ్వాలండి. ఇదంతా వేగిన తర్వాత ముందుగా మనం వేపి పెట్టుకున్న ఈ తురుము, నట్స్ అన్నీ కూడా ఇలా వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పోపు అనేది ఆలు ఫ్రైకి చక్కగా పడుతుందండి. అలాగైతే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం సాల్ట్, సరిపడా కారం వేసుకొని మరొకసారి అయితే కలుపుకున్నట్టుగా అయితే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. అలాగే మనకి సాంబారు, పప్పు చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా కానీ లేదంటే ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి ఫుడ్ ఏమైనా ఇష్టం లేని వాళ్ళకైతే ఈ విధంగా చేసుకొని తీసుకెళ్ళేట్టుగైతే మనము చక్కగా తినొచ్చండి. ఈ విధంగా సర్వ్ చేసుకున్నట్టుగైతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా రైస్లోకి తీసుకున్నట్టుగైతే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.